ధృతరాష్ట్రోవాచ శ్లోకం వివరముతో. శ్లోకం ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా ఉయుత్సవ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అనువాదము ధృతరాష్ట్రుడు సంజయునికి పలికెను, ఓ సంజయ, ధర్మం పరిరక్షించే కురుక్షేత్రంలో నా తనయులు మరియు పాండవులు యుద్ధానికి సమకూరి ఏమి చేస్తున్నారు? భాష్యం మరియు వివరణ. భగవద్గీత అనేది ఈ మహాభారత యుద్ధంలో కురుక్షేత్రం అనే పవిత్రమైన స్థలంలో శ్రీకృష్ణ భగవానుని ద్వారా అర్జునుడికి చెప్పబడిన ఆధ్యాత్మి కథ మరియు జీవన తత్వాల అమూల్య గ్రంథం ఇది. అనేక వేదాల్లో ఉన్న విజ్ఞానాన్ని సారాంశంగా సమీకరించి భక్తి, జ్ఞానం, కర్మ మార్గాల ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. కురుక్షేత్రం ధర్మయుద్ధానికి ప్రసిద్ధి చెందిన స్థలం ఇది. ధర్మం, నీతి, న్యాయం నిలిచే ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడే రాజు ధృతరాష్ట్రుడి తనయులు కౌరవులు మరియు పాండు సంతానమైన పాండవులు పరస్పరం యుద్ధానికి సిద్ధమయ్యారు. ధృతరాష్ట్రుడు తన తనయులే కాక ప్రత్యక్షంగాను పాండవుల మీద కూడా అనుమానం, సందేహాలు కలిగి ఉండి యుద్ధం ఎలా సాగిపోతుందో తెలుసుకోవాలని సంజయుని అడుగుతున్నారు. ఇది యుద్ధ పరిణామానికి రాజకీయం, ధర్మం, స్నేహం, సంఘర్షణ వంటి అంశాలకు కీలకమైన ప్రారంభ సన్నివేశం. ధృతరాష్ట్రుడి ప్రశ్నలు మామక తనయులు మరియు పాండవా అని స్పష్టంగా వేరు వేరు సంభావనతో ప్రస్తావించడం ద్వారా వంశపారంపర్య వివాదం, స్నేహ సంబంధాలు, వారసత్వ వివాదం వంటి నేపథ్యాల ప్రతిబింబం కనిపిస్తుంది. ఈ సంఘర్షణ యుద్ధం కేవలం భౌతిక సైన్యాల మధ్యే కాక ఆధ్యాత్మికత, ధర్మం, నీతి వంటి తత్వాల మధ్య ఉన్నది. సంజయుడు వ్యాసముని శిష్యుడు కురుక్షేత్ర యుద్ధ పరిస్థితులను ధృతరాష్ట్రునికి వర్ణిస్తుంటాడు. ఈ విధంగా కూర్చున్న సంభాషణ ద్వారా భగవద్గీత యుద్ధం క్రమాన్ని, సందేశాలను మనకు అందిస్తుంది. ముఖ్యాంశాలు: ధర్మక్షేత్రం కురుక్షేత్రం అనేది న్యాయవంతమైన యుద్ధం జరిగే పవిత్ర స్థలం. ఇది ధర్మాన్ని ప్రతిపాదించే ప్రాంతం. కౌరవులు, పాండవులు ఒకే వంశంలో ఉండి వేరు వేరు వైపులుగా తిరుగుతున్న అగ్ని పర్వతాల శత్రువులు. ధృతరాష్ట్రుని సందేహం: తనయుల మధ్య యుద్ధం జరిగితే విజయం ఎవరికొచ్చేది? యుద్ధం ఎలా సాగిపోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి. సంజయుడు వ్యాసముని శిష్యుడు, యుద్ధ పరిస్థితులను ప్రత్యక్షంగా చూడగలిగిన వాడు. అటువంటి వివరాలు చెప్పే వ్యక్తి. ఈ శ్లోకం ద్వారా మహాభారత యుద్ధం మొదలవ్వడానికి ముందు ఉన్న పరిస్థితులను, సందేహాలను మరియు ధర్మం కోసం యుద్ధం అనే భావను మనం అర్థం చేసుకోవచ్చు. భగవద్గీతను అర్థం చేసుకోవడంలో ఈ మొదటి సంభాషణ కీలకమని చెప్పవచ్చు.